అందరికీ నమస్తే. బడ్జెట్లో ఒక ఫుల్ రివ్యూ ఇది. బడ్జెట్ ఎంతో మీకు తెలుసు కదా, 3,04,995 కోట్లు. సరే, చూడడానికి చాలా పెద్ద బడ్జెట్. రాష్ట్రం చూస్తేనేమో దివాలా తీసిందని ప్రభుత్వమే ప్రకటించేసింది. ముఖ్యమంత్రి గారే ఈ ఇన్కమ్ తగ్గిపోయింది, 70,000 కోట్ల లాస్లో ఉన్నాం అంటే మనకు రావాల్సిన డబ్బులు మనం అంచనా ఉంటుంది కదా, 70,000 కోట్లు అంటే నాటి జోక్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి. అది చిన్న తెలంగాణ మనది. ఇక ఇవన్నీ నడుస్తున్న టైంలో మరి ఇంత బడ్జెట్ పెట్టినరు, పైసలు ఎడికెళ్ళి వస్తాయి ఎట్లా అంటే మొత్తం అప్ల చుట్టే తిప్పేసింది మొత్తం. అసలు బడ్జెట్లో ఉన్న ఒక రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎట్లా వస్తాయి వీళ్ళకి పైసలు అంటే, జిఎస్టీ పన్నుల ద్వారా 1,45,419 అంట కోట్లు. జిఎస్టీలు పన్నులు అవి ఇవి అంతా కలిసి 1,45,419 కోట్లు అంట. అసలు లాస్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడదాం. లాస్ట్ బడ్జెట్లో ఏమైందో తెలిస్తే కొత్త బడ్జెట్ గురించి మనం మాట్లాడచ్చు. ఆ బడ్జెట్ చూసే కన్నా ముందు ఈ వార్త చూసినా మీకు అందరి కృతజ్ఞతలు. సంవత్సరం మాతో జర్నీ చేసిండ్రు. ఇంకా ముందు కూడా మన జర్నీ చాలా దూరం పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 1,38,181 కోట్లు. ఎంత రావాలి, ఎంత వచ్చింది అంటే 62% వచ్చిందంట. 62.5, 62.5. అందుకే 40% డౌన్ అయింది. అంటే ₹1,00,000 వస్తాయనే కాడ 60,000 వచ్చినాయి గవర్నమెంట్కి. ఈ రెవెన్యూ మొత్తం రెవెన్యూ 2 లక్షలు వస్తాయనే కాడ 1,20,000 వచ్చినాయి, 80,000 పోయింది. అట్లా మొత్తం చూస్తే 40%, 62% వచ్చింది. 37.5 ఆల్మోస్ట్ అటు ఇటు చేస్తే 40% వస్తుంది ఇంకా రౌండ్ ఫిగర్లో. అట్లా రాలేదు, రెవెన్యూయే రాలేదు గవర్నమెంట్కి. కానీ వీళ్ళు మాత్రం 3,04,000 కోట్ల చిల్లర దగ్గర 5,000 కోట్లు బడ్జెట్ పెట్టేసారు. అయితే ఎట్లొస్తాయి పైసలు వీళ్ళకంటే, పన్నులు జిఎస్టీ పన్నుల ద్వారా ఇప్పుడే రాలేదు. మొదటి సంవత్సరం గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ ఇయరే రాలేదు. పరిస్థితులు రోజు దిగజారిపోతున్నాయి. 1 స్టేజ్, 2nd స్టేజ్, 3rd స్టేజ్. రేవంత్ గారు చెప్పారు కదా, 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రాజెక్టుకు లేకపోతే ఒక పథకానికి 500 కోట్లు కూడా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పడేమో కానీ దానికి ముఖ్యమంత్రిని ఎందుకు అని అడుగుతున్నారు అందరు. ఓపెన్గా చెప్పని కాదు ముఖ్యమంత్రి ఉన్నది, అది ఎట్లా కవర్ చేస్తారో చెప్పాలి, అది ముఖ్యమంత్రితనం. సరే, ఆయనకి ఎవరైనా చెప్తారో చూద్దాం, ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ప్రతిపాదిత లోన్లు అంట 69,639 కోట్లు అంట. నేను అందుకే ఇక్కడ పెట్టినా, ఇంకో అప్పుల చుట్టే బడ్జెట్ అని చెప్పి. ఎంత? 69,639 కోట్లు అప్పు చేస్తామని పెట్టినారు. మళ్ళీ ఫస్ట్ ఇయరే 1,58,000 కోట్లు అప్పు చేశారు కదా, తక్కువనే అనగలరు. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు చేస్తామన్న అప్పు యాక్చువల్గా 54,000 కోట్ల రూపాయలు చేస్తామని సెంట్రల్ పర్మిషన్ అడిగితే వాళ్ళు మీ రాష్ట్రానికి అంత లేదు, రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం పర్సెంటేజ్ అవన్నీ ఉంటాయి అంటే రాష్ట్ర సత్తా మనకు వచ్చే జీతంలాగా రాష్ట్రానికి ఇన్కమ్ ఎంత అని చూసి ఇస్తారు. 49,000 కోట్లే ఇవ్వాలని చెప్పారు. మళ్ళా మాట్లాడుకుని 59,000 కోట్లు చేసిండ్రు. కానీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చారు. 1,55,000 కోట్ల రూపాయలు ఎట్లయింది లోన్ అప్పు అంటే, 1,00,000 కోట్లు కార్పొరేషన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఈ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ రకరకాల కార్పొరేషన్ల పేరు తీసుకొచ్చి 1,00,000 కోట్లు చేసిండ్రు. ఇప్పుడు 69,639 కోట్లు అప్పు తీసుకొస్తామని డైరెక్ట్గా ఓపెన్గా పెట్టేసిండ్రు. ఓపెన్గా బడ్జెట్లో పెట్టేసిండ్రు. ఇంత అప్పు పెట్టడమే ఇంత ఓపెన్గా పెట్టారంటే ఈ సంవత్సరం 2,00,000 కోట్ల అప్పు అవుతుంది ఇస్తే. కానీ ఇస్తలేరు. ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ అయిపోయింది కదా, లాస్ట్ బడ్జెట్ అయిపోయే బ్యాంకులు అప్పులు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినాం. ఇప్పుడు నాకు తెలిసి ఈసారి మళ్ళీ కొత్తగా అప్పులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు బడ్జెట్ పెట్టుకున్నది అందుకే, కొత్త అప్పుల కోసమే. ఈ అప్పులు 4 నెలలు అయిపోగొడతారు, ఎక్కువ రోజులు పట్టదు. ఇది 4 నెలల అప్పులు క్లోజ్. ఇప్పుడు ఎట్లయితే డబ్బులు ఏమంటున్న ముఖ్యమంత్రి గారు, 4 నెలల తర్వాత ఇంతకన్నా దారుణమైన పరిస్థితి తెలంగాణ ఫేస్ చేయబోతుంది. వీళ్ళ లెక్కలన్నీ చూసిన తర్వాత 69,639 కోట్లు అప్పు తీసుకోవస్తామని డైరెక్ట్గా పెట్టారు. కేంద్ర పన్నుల్లో వాటా 29,899 కోట్లు వస్తుందని ఒక అంచనా వీళ్ళది. తర్వాత పన్నేతర ఆదాయం 31,618 అంటాం. అవన్నీ చూద్దాం. జిఎస్టీలో అప్పుల శాతం ఇవన్నీ చూద్దాం. ఎక్సైజ్ ద్వారా ఆదాయం 27,623 కోట్లు అంట. తక్కువ పెట్టింది ఎక్సైజ్ ద్వారా. అర్థమైంది, ఎక్సైజ్ ద్వారా యాక్చువల్గా ఎక్కువ పెడతారు. ఎందుకంటే మందు బాగా దాపియాలని ఉంటుంది. కానీ మందు ఇప్పుడు జనం తాగే పరిస్థితులు లేరు. రియల్ ఎస్టేట్ లేక, దందాలు లేక, ఏం లేక పోయినాయి. అట్లా 27,623 కోట్లు అంట. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 19,087 కోట్లు పెట్టినారు. కష్టం రావడం ఎందుకు తెలుసా? ఆల్రెడీ వీళ్ళు 17,000 కోట్లు పెట్టినారు. పెడితే 10,000 కోట్లు వచ్చింది ఈ సంవత్సరం. 8,000 కోట్లు లోటు పడ్డది. ఎట్లయితే రియల్ ఎస్టేట్ బాగుంటే రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అవి అట్లే కదా వచ్చేది పైసలు. రిజిస్ట్రేషన్లు కావాలి, ఇల్లు అమ్మాలి, పొలాలు అమ్మాలి, ప్లాట్లు అమ్మాలి, అన్నీ అమ్మితే అప్పుడు వస్తాయి పైసలు. 19,087 కోట్లు పెట్టారు. కానీ అది కూడా సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ఈసారి 10,000 కోట్లే రీచ్ కాలేదు. 19,000 కోట్లు ఎట్లా రీచ్ అవుతాం? బాగుపడితే రీచ్ అవుతాం. ఆ పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు. ఇట్లా మొత్తం అప్పుల చుట్టూ బడ్జెట్ను అల్లిరు. అప్పుల చుట్టే తిప్పారు. మొత్తం స్టోరీని అంతా కూడా అప్పుల చుట్టూ తిప్పారు. ఇక చాలా వివరాలు ఉన్నాయి దానిలో. మొత్తం మన తెలంగాణలో జీడీపీ చూసినా లేకపోతే ఎకనామిక్ హెల్త్ చూసినా రంగారెడ్డి జిల్లా ఫస్ట్ అంట.
రంగారెడ్డి జిల్లా అంటే మనకు తెలుసు కదా, మొత్తం గవే ఉంటాయి. ఏంటివి? మొత్తం రియల్ ఎస్టేట్లో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలో అన్నీ ఉంటాయి కాబట్టి రిచ్ జిల్లా. తర్వాత పేద జిల్లా ఏంటంటే ఎకనామిక్ హెల్త్లో ములుగు, సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు లాస్ట్ పేద జిల్లా అని అంటది. పేద జిల్లా అంటే అక్కడ ఏం కంపెనీలు లేవు, ఆడేం పెడతట్లేరు, ఏమి ఇన్కమ్ లేదు, ఓన్లీ వ్యవసాయం అవే ఉన్నట్టున్నాయి. ములుగు పేద జిల్లా రాష్ట్రంలో. రిచ్ అంటే బాగా డబ్బులున్న జిల్లా రంగారెడ్డి జిల్లా. ఇంకా అట్లా చూస్తే వీళ్ళు ఇచ్చిన చాలా హామీలు బడ్జెట్లో రిఫ్లెక్ట్ కాలేదు. స్విగ్గీ తర్వాత జొమాటో ఈ వర్కర్స్ ఉంటారు కదా, బండ్లు నడిపే వాళ్ళు, గిగ్ వర్కర్స్, వాళ్ళ కోసం బోర్డు పెడతామన్నారు. అసలు దాని విషయాలే ఎక్కడ మాట్లాడలేదు. ఇంకోటి భయంకరమైన వార్త ఏంటంటే దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఉంటాయా, అవి కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారంట. 12,000 కోట్ల రూపాయలు వీళ్ళు HAM అంటే హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అంట. మన యాక్చువల్గా హైవేల మీద రోడ్లు వేయించేసి ప్రైవేట్ వాళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తారు. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల రోడ్లు కూడా వేస్తారంట, అట్లా వేసి టోల్ వసూలు చేస్తారంట. మరి ఆ 2 వీలర్లు ఎక్కువ ఉంటాయి, వాటికి ఫ్రీ ఉంటుందా? హైవే మీద అయితే ఫ్రీ ఉంటుంది. గ్రామీణ ప్రాంత రోడ్లు కాబట్టి ఎద్దుల బండికి కట్టాలి, సైకిల్ కట్టాలి, 2 వీలర్ కట్టాలి అంటారేమో మనకు తెలియదు. కానీ గ్రామీణ ప్రాంతాలు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే టోల్ ట్యాక్స్ కట్టాలి బండి మీద పోతే. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. వాళ్ళు ఆ విషయాన్ని చెప్పేసిండ్రు. తర్వాత డీజిల్ ఆటోలకు రిజిస్ట్రేషన్ బంద్ అంట. అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల డీజిల్ ఆటోలు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ బంద్. తర్వాత అసలు ఆటోలు లోపలికి రావద్దు, మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్ళిపోవాలి. ఇండస్ట్రీస్ కూడా, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకు పంపించేస్తారంట. ఆ ఇండస్ట్రీస్ పంపించడం మంచి పరిణామమే. కానీ ఆటో డ్రైవర్స్ బాగా పేదోళ్ళు కదా, ఆటో నడుపుతారంటేనే వాళ్ళు బతకనికే పొట్ట తిప్పాలి అదంతా. కాబట్టి మరి వాళ్ళని బయటికి పంపించడం వల్ల వాళ్ళకి బయట ఏం గిరాకులు తెలియదు. కాబట్టి దాని మీద ఒకటి ఉంది. ఇంకొకటి మెయిన్గా ఈ ఏంటంటే ఇవి బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకు వెల్ఫేర్ ఫండ్ ఇచ్చారు కదా. బీసీలకు వెల్ఫేర్ ఫండ్ ఇచ్చింది 11 కోట్లు ఇచ్చిండ్రు అరౌండ్గా, అటు ఇటుగా. అంతకుముందు కూడా అంతే ఇచ్చారు, కానీ ఖర్చు పెట్టలే. మళ్ళీ ఈసారి 11 కోట్లు ఖర్చు పెట్టారు. చాలా తక్కువ ఇది. ఇంతకుముందు కూడా నేను చెప్పిన జస్ట్ 3.7%, 46% ఉన్న దగ్గర 3.7% ఇచ్చిండ్రు. వీళ్ళు చాలా తక్కువ ఇచ్చారు. ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు కూడా ఒక సప్లాన్ లాంటిది ఉంటే, బీసీ సప్లాన్ లాంటిది ఉంటే క్యారీ ఫార్వర్డ్ ఒకవేళ ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్సీలది మనకు 40,000 crores కనిపిస్తుంది. ఎందుకనంటే లాస్ట్ టైం కూడా డబ్బులు పెట్టినరు, ఖర్చు పెట్టలే కాబట్టి ఆ డబ్బులు లాస్ట్ గవర్నమెంట్ చేసింది అట్లా. లేదు అంతకుముందేమో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎస్సీ సప్లాన్ను కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. కానీ డబ్బులు ఏం చేస్తారంటే ఖర్చు పెట్టకుండా హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టినారు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ గవర్నమెంట్. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ సప్లాన్ డబ్బులు ఒకవేళ ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బులు నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ చేయాలి, అంతేగాని ఆ డబ్బులు వేరే దానికి వాడవద్దు అని ఒక కానూన్ తెచ్చిర్రు. అందుకని 40,000 కోట్లు కనిపిస్తుంది. కాకపోతే ఖర్చు పెట్టకుండా ఏం లాభం? నిధులు కేటాయించడమే కాదు, ఆ నిధులను విడుదల చేయాలి, ఖర్చు పెట్టాలి. అది ఒక ఇష్యూ ఉంది. ఇక కాకపోతే వీళ్ళకి దళిత బంధు లాంటి స్కీమ్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఆ డబ్బులు ఏం సరిపోవు. సేమ్ టైం ఎస్టీలకు 10 కోట్లు ఇచ్చినట్టున్నారు. ఇట్లా మొత్తం ఏది ఏమైనా కూడా నెక్స్ట్ అప్పులు చేస్తామని ఓపెన్గా ఒప్పుకున్నది గవర్నమెంట్. యాక్చువల్గా అప్పు తక్కువ కావాలి కదా. మొన్ననే అన్నాడు ఇక్కడ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు, అప్పు చేసి పప్పు కూడా పెట్టదలుచుకోలేదు, అప్పు వేయడం ఎప్పటికైనా ముప్పే అన్నారు. కానీ మళ్ళీ అప్పులే చేస్తామని బడ్జెట్లో పెట్టారు. ఇది ఎంత దూరం పోతుందో తెలియదు. ఇప్పుడు అంతకుముందు ఇంత అప్పు అయింది అంత అప్పు అయింది అని అన్నప్పుడు ఇక్కడ మనం రెవెన్యూ పెంచాలి. ఇన్కమ్ పెరిగినప్పుడు అప్పు చేయం. మనకి ఇప్పుడు 10,000 కావాలి, నీకు ఇన్కమ్ ఉందనుకో అప్పు చేయవు కదా. ఇన్కమ్ లేనప్పుడు అప్పు చేస్తాం, ఇంకా అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తాం. ఇట్లా అప్పులు అయితే అసలు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పు నిజంగానే 7 లక్షల కోట్లు ఉందా, లేకపోతే ఈ గవర్నమెంట్ 1,58,000 కోట్లు అప్పు చేసి 1,53,000 కోట్లు పాత అప్పు కట్టినరా? ఇట్లాంటి విషయాలు మాత్రం ఇప్పుడు తెలియదు. బడ్జెట్ సమావేశాలు నడుస్తాయి కదా, దానిలో చాలా క్లారిఫికేషన్స్ చర్చలు చాలా జరుగుతాయి. అప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. దీనిలో బడ్జెట్లో మనకేం రిఫ్లెక్ట్ కావు. కాబట్టి రేపు తెలుస్తాయి, అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అట్లాంటి విషయాలు మొత్తం కూడా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఈ మన రాష్ట్రం మాత్రం అప్పుల చుట్టే ఉన్నది. నెక్స్ట్ అప్పులే చేస్తామని చెప్తున్నారు. ఈ అప్పులు ఎక్కడ దాకపోతాయి, ఏ లిమిట్లో చేస్తారు? అప్పులు చేయి దాటిపోతే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 1,58,000 కోట్లు అప్పు చేసారు. ఇట్లా 5 సంవత్సరాలు చేసారు అనుకో ఏమవుతుంది? 7 లక్షల కోట్లు అయిపోతాయి. వాళ్ళు 10 సంవత్సరాలు 7 లక్షల కోట్లు అప్పు చేసిన వీళ్ళు చెప్పినట్టు అయితే వీళ్ళు ఒక 5 సంవత్సరాలకే 7 లక్షల కోట్లు అవుతాయి. మళ్ళీ వితౌట్ స్కీమ్స్. కనీసం వాళ్ళు మేము 50 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించినాం తెలంగాణకు అని చెప్తున్నారు. ఆడాడ బిల్డింగ్స్ అవి ఇవి మనకు కనిపిస్తున్నాయి, ప్రాజెక్టులు అవో ఇవో. వీళ్ళు ఏం కట్టకుండా ఏం చేయకుండా ఉత్తగా పోయిన గవర్నమెంట్ పేరు చెప్పి ఈ అప్పులు చేసుకుంటూ పోతే
అప్పులు చేసుకునకపోవడం కూడా ఇంపార్టెంట్ కాదు, అప్పులు చేయడం ముప్పే. రేవంత్ రెడ్డి గారు అన్నారు అన్నమాట. కానీ ఇప్పుడు ఈ అప్పులతోన కుదేలైపోతుంది రాష్ట్రం. ఇప్పటికీ కుదేలైంది. మొత్తం నేషనల్ మీడియా మొత్తం అందుకున్నది. తెలంగాణ మొత్తం పోయింది, లోపలికి పోయింది. హిమాచల్ ప్రదేశ్ అయింది, నెక్స్ట్ కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ కూడా మొత్తం అప్పులపాలు అయిపోయిందని చెప్పి. అప్పులపాలు కావడం అంటే అప్పు పుట్టని స్టేజ్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల జీతాల కోసం అప్పు చేసినాం అనే స్టేజ్కి వచ్చిర్రంటే వ్యవహారం చాలా దూరం పోయిందని అర్థం. ఇంకా రేపు ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది భయపడుతున్నారు, మాకు జీతాలు కూడా ఇంకా సాధ్యం కాదేమో అని. అట్లాంటి పరిస్థితి వస్తుందేమో ఆయన రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ తర్వాత అయిపోయినాక ఏం చేస్తారు? అప్పులో ఇన్కమ్ పెరుగుతుంది తెలంగాణకి. అది పెంచుకునే అవకాశాలు గవర్నమెంట్కే ఉంటాయి. కానీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉంది చూసినాం కదా. ఈ 1 ఇయర్లో ఎన్ని వ్యవహారాలు జరిగినాయి, రియల్ ఎస్టేట్ మొత్తం ఎట్లా పడిపోయింది, మొత్తం హైడ్రా రకరకాల పరిణామాలు ఎట్లా జరిగినాయి మనం చూస్తున్నాం కదా. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ అప్పులు మాత్రం తప్పవు, ముప్పు ఉన్నా తప్పదని గవర్నమెంట్ డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.